జాకిర్ హుస్సేన్. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా! అలాంటి భోజనం ఈ రోజుల్లో ఎంత కమర్షియల్ అయిందో మనందరం చూస్తూనే ఉన్నాం. సో, ఈరోజు మనం ఇందిరమ్మ క్యాంటీన్ దగ్గరికైతే వచ్చేసాము. రూ. 5కే భోజనం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగా నిరుద్యోగులకు కావచ్చు, ఆటో డ్రైవర్లకి, ర్యాపిడో, ఊబర్ ఇలాంటి వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతుందనే చెప్పాలి. సో, ఈరోజు దీని మీద ఒక స్మాల్ లుక్కేసేద్దాం ఎలా ఉంటుందో. సో, చూసుకోవచ్చు మనం నా బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తుంది అది కదా! క్యాంటీన్ కూడా చూడ్డానికి. సో, దీన్ని ఓపెన్ చేసి ఒక 2, 3 డేసే అవుతుంది. సో, ఒకసారి లోపల ఇక్కడ మెనూ కూడా మనం చూసుకోవచ్చు. సో, టైమింగ్స్ కూడా 7-9:30. సో, ఈ మధ్యలో అయితే మనకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ వచ్చేసి 12-2:30 ఈ మధ్యలో లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు. సో, టిఫిన్ అట్లానే లంచ్ 2 కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఒకసారి లోపలికెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. సో, కౌంటర్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ భోజనం వచ్చేసి రూ. 5 మాత్రమే. హ్యాండ్ వాష్ కూడా చూసుకోవచ్చు. చాలా హైజీనిక్ గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో, బేసిక్ గా మామూలుగా బయట తినడానికి ఒకవేళ ఇబ్బందికరంగా వర్షం పడినప్పుడు సో ఇట్లా ఇబ్బంది పడుతుంటారు కదా! సో, అలాంటి వాళ్ళకి ఒక లోపల ప్లేస్ కూడా మనం చూసుకోవచ్చు. చాలా ఇక్కడ నుంచొని తినడానికి వెసులుబాటు కూడా కలిగించారు. సో, ఇక్కడ త్రాగే నీరు అన్నమాట ఇక్కడ. సో, ఇది చూడండి, ఇది ఒకసారి చూపించండి. ఇది వచ్చేసి డ్రింకింగ్ వాటర్. సో, హ్యాండ్ వాష్. సో, నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూస్ఫుల్ అనే చెప్పాలి. ఒకసారి మనం వీళ్ళు తినే వాళ్ళని ఒకసారి అడిగి చూద్దాం ఎలా ఉందో ఫుడ్. సో, హలో అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉందండి ఫుడ్? బాగున్నాం. ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి? तेलुगु मेरे को तेलुगु नहीं आता, हिंदी आता। हिंदी ओके। सो कैसा है भैया, फूड कैसा है? हाँ, अच्छा है, बहुत अच्छा है। क्या है आज, क्या है स्पेशल? क्या है आज स्पेशल तो कुछ नहीं है, अब दाल है और ये कैबेज का सब्जी है, कॉलीफ्लावर। कैसा लग रहा है आपको ये सब? हाँ, अच्छा लग रहा है, अच्छा लग रहा है। बस ठहर के खाने के लिए भी अच्छा बना है। हमारा सेम बहुत अच्छा है, हम धन्यवाद देते हैं क्योंकि गरीबों के लिए इतना अच्छा सोचे उनने। और 5 रुपए में खाना और इतना अच्छा मिल रहा है, और हैदराबाद में मिल रहा है, बाकी जगह तो हमको नहीं मालूम, लेकिन बहुत अच्छा मिल रहा है। कोई भी भूखा नहीं रह सकता, सबके लिए खाना अच्छा है। और हम लोग ये कैंटीन देख बहुत खुश हो गए क्योंकि बाहर खाते थे रोड में, है ना, लेकिन ये अंदर खाना और फैन भी लगाए सो है, और सच्चा VIP टाइप के कर दिए, और इसको अच्छा करे बहुत। ఓకే, హ్యాపీ ఓకే. సో, నిజంగా చూశారు కదా, ప్రతి ఒక్కళ్ళు ఎంత హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ ని. సో, ఒకసారి అడిగి చూద్దాం. ఫుడ్ ఎలా ఉందండి? ఫుడ్ అయితే పర్వాలేదు సార్, ఫుడ్ అయితే ఎక్సలెంట్. కానీ ఈ సాంబారు ఆ కర్రీ కూడా పర్వాలేదు. అంత కాకపోతే ఏంటంటే కొంచెం లిమిట్గానే ఉందంట. ఎట్లా అనిపిస్తుంది ఇలా రూ. 5కి భోజనం? వాళ్ళు రేపు 5 రూపాయలకి ఏమొస్తుంది? ఇప్పటిదాకా అతను చెప్పినాడు కదా, కూర్చొని నిలబడి తింటే అది ఉండదని. మనం ఇచ్చే 5 రూపాయలకి ఇంకా కూర్చోబెట్టి పెడతారా? ఎందుకంటే పొద్దున్న కూడా నేను టిఫిన్ చేశాను ఇక్కడ, ఎక్సలెంట్. మార్నింగ్ పూట టిఫిన్ కూడా ఉందంటున్నారు కదా, సో టిఫిన్ ఎలా ఉంది? మార్నింగ్ టిఫిన్ చేయి. సూపర్ సూపర్, నేను తిన్నాను కదా, ఇవాళ పూరి తిన్నాను మార్నింగ్, చాలా ఎక్సలెంట్, బాగుంది. ఇంకా ముందుకి ఇంకా సర్వీసెస్ బాగా ఉండాలని కోరుతున్నాను. బయట నుంచోడానికి వీలు లేకపోతే లోపల కూడా ఇట్లా అరేంజ్ చేశారు, ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే బయట అప్పుడు రోడ్ పైన నిలబడి తినేవాళ్ళు, అప్పుడు అంత ఫీలింగ్ ఏం అయ్యేది కాదు. ఇప్పుడు మంచి వాళ్ళు కూడా వచ్చి లోపల తింటున్నారు ఇప్పుడు, ఎందుకంటే లోపల మంచిగా అందుబాటులో ఉంది, ఫ్యాన్లు పెట్టినారు. ఎందుకని లేకపోతే అప్పుడు రోడ్ల పైన తినేవాళ్ళు కొంతమంది అక్కడ పక్కన పోయి మన మెస్ ఉంటుంది కదా, అక్కడ తినేవాళ్ళు. ఇదన్నమాట. హలో అండి, హాయ్. హాయ్ హాయ్. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? అదే టేస్ట్ చేద్దామని వచ్చిన, బాగానే ఉంది. ఎక్కడి నుంచి ఉండేది? మేము ఇండియా ఉంటాం, ఇంటి కంపౌండ్ ఇక్కడే ఉంటాం. సో, ఎలా అనిపిస్తుంది రూ. 5కి ఫుడ్? ఓకే, బయట కన్నా ఇది అంటే బాగుందిలే. అయితే ఇంకా చట్నీ ఉంటది, వేయలేవాళ్ళు. ఎంతమంది బయట తినేటోళ్ళు, ఇప్పుడు కొద్దిగా లోపల కొద్దిగా వాటర్ ఫెసిలిటీ బాగా ఇచ్చారు. సో, ఇంతకు ముందు మామూలుగా బయట ఉండేది కదా, సో ఇప్పుడు బయట ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మామూలుగా ఇదంతా బయట, లోపల ఇది ఎలా అరేంజ్ చేయటం. సో, కొద్దిగా వాటర్ ఫెసిలిటీ, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఎలా అనిపిస్తుంది? అంటే రూ. 5 కంటే అసలు ఏమొస్తుంది ఈ రోజులు? ఏమీ రావట్లేదు. సో, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? రైస్ బాగుంది, కొద్దిగా కర్రీలో కొద్దిగా చేస్తే బాగుంటుంది, కానీ రైస్ మంచిగా, రైస్ లో ప్రాబ్లం. మార్నింగ్ పూట టిఫిన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసిన, టిఫిన్ టేస్ట్ చేయలేదు, ఫస్ట్ మనం చూద్దామని వచ్చినాం. ఇప్పుడు పర్లేదు, మనకు టీలో ఒక టీ కూడా రావట్లేదు ఈ రోజులో, కానీ ఇప్పుడు చాలా మందికి అయితే కొంత లేని కూడా వచ్చి తినగలుగుతారు. చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళకు కూడా మంచి అడ్వాంటేజ్ అయింది. హలో అండి, ఏంటి సాంబార్ వేయించుకున్నారా? సాంబార్ బాగుంది. ఎలా ఉంది సాంబార్? బాగుంది, సాంబార్ బాగుంది.
ఎలా ఉందండి ఇట్లా 5 రూపీస్ కి భోజనం పెట్టడం? చాలా అంటే ఈ 5 రూపీస్ కి రోజులో ఏం రావట్లేదు కాబట్టి ఇట్లా చేయడం చాలా బాగుంది. అరేంజ్మెంట్ చేయడం ఇట్లా ఇంతకుముందు అంటే బయట చెట్టు కింద ఉంటుండే, ఈ లోపల ఇప్పుడు ఇలా అరేంజ్మెంట్లు చేసి ఇట్లా ఉండడం, 5 రూపీస్ కూడా ఇట్లా హోటల్లో భోజనం చేసినట్టుగా ఇలా ఉండడం, అరేంజ్మెంట్ చేయడం చాలా బాగుంది. ఓకే, ఎలా ఎలా అనిపిస్తుందండి మామూలుగా ఇప్పుడు ఇది చాలా మందికి యూస్ఫుల్ అనే చెప్పాలి, నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి. మీరేం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు? నేను డ్రైవింగ్ చేస్తాను ఇక్కడనే. డ్రైవింగ్ చేస్తాను. డ్రైవింగ్ సో లంచ్ టైం లో అలా ఇలా వచ్చేసి ఇలా వచ్చాం కాబట్టి సో యాజ్ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీనెస్ అయితే చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఉందని అయితే చెప్తున్నారు. నిజంగా ఆఫ్టర్నూన్ టైంలో ఈ ర్యాపిడోలు కానీ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పాలి. సో యాజ్ ఈరోజు స్పెషల్ ఏంటి అడుగుదాం ఒకసారి. సో చెప్పండి అమ్మా, ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు ఏం స్పెషల్ లేదు, నార్మల్ డైలీ వచ్చేటట్టే ఉంది ఈరోజు. సో రోజుకి ఎంతమంది వస్తున్నారు? అంత ఐడియా లేదు, మా తమ్మునికి అయితే తెలుసు. నేను ఈ రోజు వచ్చిన 5 రూపీస్. రోజుకి ఎంతమంది వస్తున్నారు? 3 క్యాన్లు అమ్ముడు పోతాయి. 3 క్యాన్ రైస్. రైస్. సో ఎలా ఉంది అంటే ఏం చెప్తున్నారు వచ్చే వాళ్ళంటే హ్యాపీనెస్? మంచిగా పొద్దుగాల టిఫిన్ కూడా పోతుంది. 3 క్యాన్లు. ఇవాళ పూరి వచ్చింది పొద్దుగాల. మార్నింగ్ పూట ఏమేమి ఐటమ్స్ ఉంటాయండి మామూలుగా? ఏదైనా ఒకటి వస్తుందంట. ఒక రోజు ఇడ్లీ, ఒక రోజు ఇడ్లీ, ఒక రోజు పూరి, ఇక అట్లా వస్తుందంట. డైలీ ఒక ఐటమ్ వస్తుంది. డైలీ ఒక ఐటమ్. సో మామూలుగా ఆఫ్టర్నూన్ టైంలో కర్రీస్ ఎలా వస్తాయండి? బాగానే వస్తాయి బాబు కర్రీస్. అంటే ఏమేమి కర్రీస్ వస్తాయి? డైలీ ఒక ఆలు వస్తుంది, ఒక రోజు క్యాబేజ్ వస్తుంది, ఒకసారి మిల్మేకర్ టమాటా కర్రీ వస్తుంది, పచ్చడి కూడా వస్తుంది బాబు డైలీ. ఈ రోజు రాలేదు, డైలీ అయితే పచ్చడి ఉంటుంది. ఫెసిలిటీస్ ఇవన్నీ ఎలా ఉన్నాయండి? అయితే మంచిగా ఉంది, బాగుంది. సో చూస్తున్నారు కదా, ఒక్కసారి టేస్ట్ ఎలా ఉందో మనం కూడా చూసేద్దాం. లెట్స్ వాచ్. ఎలా ఉందండి? పర్లేదు, బాగుంది. ముందు కంటే ఇప్పుడు బెటర్గా బాగుంది. అంటే అప్పుడున్న దానికంటే కొద్దిగా రైస్ అందులో క్వాలిటీ జర కొద్దిగా బాగుంది. సో మామూలుగా ఏంటి ఈ రోజు ఏంటండి స్పెషల్? మామూలుగా మీరు ఇంతకు ముందు తిన్నా అంటున్నారు కదా, సో డైలీ ఒక ఐటమ్ ఉంటుంది. నేను అంటే సెకండ్ టైం అంతే చూస్తున్నాను. అంటే ఫస్ట్ వచ్చేసి చూసాను, మామూలుగానే ఉంది. ఎలా అనిపిస్తుంది 5 రూపీస్? మధ్య తరగతి కుటుంబాలకైతే బెటర్ సార్, బాగుంది. నిరుపేదలకి జర ఆసరగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, 5 రూపీస్కి భోజనం అంటే నిజంగా చాలా బెటర్. యాక్చువల్లీ చాలా మంది ఉంటారు కదా, నిరుద్యోగులు కావచ్చు, సో ఇక్కడ మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి సో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అట్లానే ప్రతి ఒక్కరు వచ్చేయకండి 5 రూపీస్ అని చెప్పి. సో ఇది వచ్చేసి ఏమీ లేని వాళ్ళకి అనమాట, అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి టేస్ట్ చూసేద్దాం మనం కూడా. లెట్స్ వాచ్ ఇట్. ఎస్, నేనైతే సాంబార్ వేయించుకున్నాను, ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఫుడ్ బాగుంది నిజంగా. 5 రూపాయలకి ఫుడ్ అంటే చాలా బెటర్ అని చెప్పాలి. చాలా మందికి ఇది యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరైనా ఖైరతాబాద్ దగ్గరకు వస్తే ఖచ్చితంగా టేస్ట్ చేసేయండి.